వక్షస్థాడనం అంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. శివుని పాదములకు నొప్పిని కలుగజేయ 4 విషయములను పేర్కొన్నారు శంకరాచార్యుల వారు. వాటిలో మొదటిది కఠినమైన యమధర్మరాజు రొమ్ముపైన తన్నడం. భక్త మార్కండేయుని చరిత్ర అందరికీ తెలిసిందే. శివభక్తుడు మార్కండేయుడు, కాలాంతకుడు శివుడు. సందర్భం కనుక మార్కండేయుని గురించి, మార్కండేయుని కాంచిన మహదేవుని గురించి స్మరించవలసిందే. యమధర్మరాజు స్వయంగా మార్కండేయుని ప్రాణాలు హరించి తీసుకెళ్దామని వచ్చాడు. శివుడు వచ్చే వరకు తపస్సు కొనసాగనివ్వమని యముని అర్థించాడు మార్కండేయుడు. కాలచక్రాన్ని కఠినంగా అమలు చేసే కర్కశ హృదయుడు కాలుడు. మహాయోగులకే సాధ్యం కాని వ్రేలుడు లేవు, నీకు శివదర్శనమవుతుందని ఎలా అనుకున్నావు అన్న యమునితో భక్తులను శివుడు వదిలిపెట్టాడని చెప్పి శివుని ఆశ్రయిస్తాడు మార్కండేయుడు. యమధర్మరాజు విసిరిన యమపాశం మార్కండేయునితో పాటు శివలింగాన్ని కూడా తగులుకుంది. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అనుకుంటూ శివలింగాన్ని పనవేసుకున్నాడు మార్కండేయుడు. పాశం వేసిలాగిన శివలింగాన్ని వదిలిపెట్టలేదు. భక్తాధీనుడైన శివుడు మార్కండేయుని పిలుపుని విన్నాడు. కైలాసాన్ని వదిలి కదిలి వచ్చాడు. లింగాన్ని భేదించుకుని ప్రకటితమయ్యాడు. తన పాదాలను పట్టుకున్న మార్కండేయుని చూచి భవుడు తన కుడి చేతిని రక్షణగా బాలుని తలపై ఉంచి అభయం ఇచ్చాడు. యమధర్మరాజు యొక్క దుశ్చర్యపై ఆగ్రహించిన శివుడు ఉగ్రమూర్తి అయి తన వామపాదంతో యముని రొమ్ముపైన తన్నాడు. యమధర్మరాజు హతముందాడు. శివుడు మార్కండేయుని చిరంజీవిని చేసి మరుద్వతీ మృకండులకు ఆనందాన్ని కలుగజేశాడు. అనంతరం ఇంద్రాది దేవతల కోరికపై యమధర్మరాజును పునరుజ్జీవితుని చేశాడు. శివభక్తుల జోలికి రావద్దని హెచ్చరించాడు. అలా యముని రొమ్మును తన్నుట, అతి కఠినమైన అజ్ఞానమును అణగద్రొక్కుట, కైలాస పర్వతం నందు తిరుగాడుచుండుట, ప్రణమిల్లు దేవతల యొక్క కిరీటముల ఒరిపిడికి గురి అగుట, ఈ 4 కార్యములు శివుని పాదములకు క్లేశమును కలిగిస్తున్నాయి. నీ పాదములు అతి మృదువైనవి, కఠినత్వమును తట్టుకోలేనివి కనుక నా మనస్సునందు నీ పాదములు ఉండనిమ్ము, నా మనస్సుని మణిపాణికలను తొడుక్కునుడుకు అంగీకరించుము అంటున్నారు శంకరాచార్యుల వారు. ఓం నమః శివాయ.